మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీకు ఎప్పుడైనా అలసటగా అనిపిస్తే నాకు చెప్పండి. నేను ఒక వైద్యుడిని. నేను బాగానే ఉన్నాను ఇంకా. అడిగినందుకు ధన్యవాదాలు. యేసు గురించి ఎన్నో విన్నాను. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చూపిన కరుణ. ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రజలు ఇంకా ఆయన గురించే మాట్లాడుతున్నారు. ఆయన నిజంగా ఎలా ఉండేవారో తెలుసుకోవాలని ఉంది. ఆ సత్యాన్ని మీ నుంచే వినాలని నేను ఇక్కడికి వచ్చాను. మరి అమ్మా, ఈ విషయాలు మీ హృదయాన్ని గాయపరిస్తే నన్ను క్షమించండి. నా కుమారుని గురించి తెలుసుకోవాలనుకుంటే కూర్చో. నాకు గుర్తున్న ప్రతి సంగతిలో చెప్తాను. ఆ రోజుల్లో నజరేతు ఎలా ఉండేది? నజరేతు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఒక చిన్న గ్రామం. ఎక్కడ చూసినా రాతి ఇళ్ళు, ఒలీవల తోటలు, అంజూరపు చెట్లు. మరి మీ కుటుంబం, మీరందరూ నజరేతుకు చెందినవారా? లేదు, మా కుటుంబం దావీదు నగరమైన బెత్లెహేము నుంచే వచ్చింది. మేము యూదులం. అన్యుల పట్టణాలు మాకు దగ్గరగా ఉండేవి. రోమా దళాలు తరచుగా సెఫోరియా నుండి మా వీధుల మధ్యలో వెళ్ళేవి. తరచూ నేను ఇతర యూదులతో కలిసి ఆలయానికి వెళ్ళేదాన్ని.